జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ప్రజల మద్దతు అందించడం లేదు అనేది, అసలు ఏమైంది, కారణం ఏంది అనేది అందరి నోళ్లలో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆషామాషిగా ఏ రోజు లేదు. భారతదేశమే ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భాలు మనందరం చూస్తున్నాం. ఇది ఒక చరిత్ర. దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే దాన్ని, ఈ అంశాన్ని ఎత్తుకొని దీన్ని ఎజెండాగా పెట్టుకొని ఎంతోమంది నాయకులు బలోపేతమవుతున్నటువంటి ఉద్యమాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నీరుగార్చినటువంటి సందర్భం మనందరం చూసినాం. ఇది వాస్తవం కూడా. మరి అలాంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకొని మడమ తిప్పకుండా వ్యక్తిగత స్వార్థాలను వదిలేసి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నీతి నియమాలతోటి ఈ ఉద్యమాన్ని చివరాఖరి దాకా నడిపి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టుకొని ఎన్నో అవమానాలు, హేళనలు, ఒడిదుడుకులు, అణిచివేతలు ఇవన్నింటిని అధిగమించి పైకొచ్చి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మన రాష్ట్రాన్ని మనకు సాధించి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇంత గొప్ప పోరాటం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో జరగలేదు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పేసి మీ వద్దకు వస్తే మీరు ఇచ్చినటువంటి మ్యాండేట్ తోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలనలో అవినీతి జరగలేదు, స్కాములు జరగలేదు, శాంతి భద్రతలు ఎక్కడ దెబ్బతినకుండా మతాల గొడవలు కానీ, ఇతరత్ర దాడులు కానీ, ఒకవైపు క్రైమ్ రేట్ కానీ అన్ని రకాల తగ్గుకుంటూ వచ్చినాయి. అంత చక్కటి పాలన, అంత చిత్తశుద్ధిన పాలన కేసీఆర్ గారు. అంతేకాకుండా రాష్ట్రానికి సరిపడ ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతన్నల కాళ్ళు గడిగినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. చాలా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రైతన్నల కాళ్ళు గడిగి ప్రతి గ్రామానికి నీళ్లు తరలించినటువంటి గొప్ప సందర్భం. ఆ రైతులు 2-3 పంటలు పండించుకొని రైతును రాజును చేస్తాం అని చెప్పేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పార్టీలు పబ్బం గడుపుకొని వాళ్ళు రాజులైన తప్ప రైతులు రాజులు కాలే. కానీ కేసీఆర్ నాయకత్వంలో రాజులు అయ్యారు. వాళ్ళకు రైతు బంధు ఇచ్చినాడు, ఏదన్నా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినాడు. ఈ పథకాలు ఐక్యరాజ్య సమితిలో నమోదైనాయి అంటే ఒక తెలంగాణను పాలిస్తే ఎంత గొప్ప కూడా ఆలోచించుకోవాలి మనం. చాలా గొప్ప సందర్భం ఇది. చాలా గొప్ప సందర్భం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఐక్యరాజ్య సమితిలో నమోదవడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, రైతు వేదికలు, 24 గంటల ఉచిత కరెంటు, రైతన్నలను ఎన్ని రకాలు ఆదుకోవాలో అన్ని రకాలు ఆదుకొని ఆ రైతన్నల వ్యవసాయానికి సరిపడేటువంటి నీళ్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేసి చిన్నపిల్లల నుంచి చదువుకుంటున్నాం. అత్యంత పంటలు పండించే రాష్ట్రాలు పంజాబ్ అని. ఆ పంజాబ్ రాష్ట్రానికి సైడ్ కొట్టిన మన తెలంగాణ రైతులు. షబాష్, అది గొప్ప విషయం. మరి ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు ఈ విషయాలను? ఏమైంది? ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇయ్యాలని ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇది ఉంది, విత్ రికార్డు ఉంది. ఇది ఎందుకు మర్చిపోతా ఉన్నాం? పక్క పార్టీల్లో ఏదో చెప్పాగానే అదే నిజమని నమ్ముతా ఉన్నారు. ఇచ్చిన ఉద్యోగాలు అబద్ధమా, అక్కడ ఉన్నటువంటి రికార్డులు అబద్ధమా? మరి ఎందుకు మన ప్రజలకు ఓపిక లేదు ఆలోచించడానికి? ఒకసారి ఆలోచించాలి. వేల పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు హైదరాబాద్కు తరలించినటువంటి ఐటీ మినిస్టర్ గొప్ప నాయకుడు కేటీఆర్ గారు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజాక్షేత్రంలో ప్రజా శ్రేయస్సు గురి పనిచేసేటువంటి నాయకుడు కేటీఆర్ గారు వేల పరిశ్రమలు తెలంగాణకు తరలించి కొన్ని లక్షల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ కూడా. నిటుపోయింది. ఎందుకు మర్చిపోతా ఉన్నాం? 200 పెన్షన్ ఏ ముక్కులో పెట్టుకుంటారు పెరిగిన ధరలను ఈ పరిస్థితులను బట్టి అని చెప్పేసి 2016 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్.
రైతులకు, మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు, బోధకాలు వాళ్లకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు వీళ్ళందరూ కూడా పెన్షన్లు అందించి నేనున్నాను మీకు భరోసాగా అని చెప్పేసి మాటిచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. మరి ఏమైంది? ఏం అన్యాయం జరిగిందని చెప్పేసి అలా ఈ రకం కూడా కొట్టుకుంటా ఉన్నాం మనం బీఆర్ఎస్ పార్టీని. అంతేకాదు ఇవాళ కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి పేదింటి బిడ్డలు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పేరట పేదింటి ఆడబిడ్డలకు కట్నంగా పంపిండు కేసీఆర్. అది అబద్ధమా? గర్భిణీ స్త్రీలను ఇంటి దగ్గర నుంచి ఆ కాన్పు నిలదప్పినప్పుడు మొదలు పెడితే కాన్పయ్యేదాకా ప్రభుత్వం వాళ్ళకు చక్కటి ఆరోగ్య సదుపాయాలు ఏవైతే మన ఆసుపత్రి సౌకర్యాలు కల్పించుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు చేసుకుంటూ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరున కేసీఆర్ ఇచ్చుకుంటూ కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ గర్భిణీ స్త్రీని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి కానుపైనక తీసుకుపోయి మళ్ళీ ఇంట్లో దింపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఇది అబద్ధమా? ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి 10 లక్షలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఇలా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినామని చెప్పుకుంటుంది. అబద్ధం. కేసీఆర్ గారు చేసినటువంటిది. మరి ఏమైంది? ఏడ తప్పు చేసిండు కేసీఆర్ గారు? మీకు ఏడ అన్యాయం చేసిండు? తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, తెలంగాణకు రావాల్సిన కంపెనీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిధులు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతోటి పార్లమెంటులో ప్రశ్నలు వేయించినటువంటి, గొడవ చేయించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. ఇలా పార్లమెంట్లో మనకు సభ్యత్వం లేకుండా చేశారు కదా. ఇలా తెలంగాణకు అన్యాయం జరిగితే ఎవరు ప్రశ్నించాలి? గతంలో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒక్క నా కొడుకు నోరు మీద పలే. ఇది చరిత్ర, మనం చూసాం సాక్ష్యంగా. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇలా పార్లమెంట్లో లేకుండా చేశారు. రేపు రాష్ట్రానికి అన్యాయం జరుగుతాడు, ఈ దద్దమ్మలు మాట్లాడరు. మరి ఏం చేయడం? అప్పుడు ఎవరు ప్రశ్నించాలి మన పట్ల? ఎవరు ప్రశ్నించాలి మనం జరుగుతున్న అన్యాయ విషయంలో? ఒకసారి ఆలోచించామని కోరుతా ఉన్న ప్రజల్ని. ఎందుకు ఇంత ఘోరం జరుగుతూ ఉన్నది? ఎందుకు ఇంత నష్టం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి? ఎక్కడ అన్యాయం జరిగింది? ఇవాళ జిల్లా కేంద్రాలు ఎక్కడో వాడు ఉంటే 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసిపోయినా కూడా పనులు కాకపోయేది, పోయే సాహసం చేయకపోయేది ఖర్చులకు భరించి, సమయం లేక. అట్లాంటి జిల్లా కేంద్రాలు మన ఇంటి చుట్టూ మన దగ్గరనే చేసి 33 జిల్లాలు చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ప్రగతికి సోపానాలు అన్న ఆర్టికల్ పట్టుకొని చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల్లో సెక్రటరియట్ కూడా లేనటువంటి దానికంటే గొప్పగా ఒక జిల్లా కేంద్రంలో కార్యాలయాలు కట్టి ఉన్న విభాగాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. మీరు మెడికల్ కాలేజీలు అడుగుతూ ఇస్తలేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టినటువంటి గొప్ప ఆలోచన కేసీఆర్. మోడల్ స్కూల్ అయితేంది, విద్యా వ్యవస్థ మెరుగుపడ్డ విధానం అయితేంది, విద్యార్థులు బయట దేశాలకు పోవడానికి ఇచ్చినటువంటి నగదు ప్రోత్సాహకాలు అయితేనేమి, ఎక్కడా కేసీఆర్ గారు వెనకడుగు వేయలేదు. మరి మనం ఎందుకు ఇవాళ కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి పార్లమెంట్లో కల్పించిన? ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నాను నేను మిమ్మల్ని. ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి పరిశీలించి వాటిపైన కొంత చర్చ జరుపుకొని వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టుకుంటున్న సందర్భం. ఎన్నో హాస్పిటల్ కట్టించడం, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇంకా కట్టించే ప్రక్రియ ముందుకు పోతా ఉన్నది. ఇన్ని జరుగుతున్నటువంటి కేసీఆర్ గారి పైన అబద్ధాలు రాజ్యం వెళ్తే ఆ అబద్ధాలను నమ్మినామా మనమే? ప్రయోజనం పొందిన ప్రజలే అబద్ధాలను నమ్మితే అబద్ధాలను ప్రచారం చేసినటువంటి నాయకులు, ఒకడు ఎంపీ కావాలని తిరిగి ఎమ్మెల్సీ చేస్తున్నాడు, ఇంకొకడు ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి తీసుకుంటే కోట్ల పోయి అదేదో పక్కకు పడ్డది. ఇంకా కొంతమంది నాయకులు పైరవీలకు వీటికి అలవాటు పడి అవి చేసుకుంటే వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉంటే వీళ్ళు పదవుల పందరంలో పదవుల కోసం అధికార కోసం కొట్లాడుతూ ఉన్నారు తప్పితే ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇదేంటి అని చెప్పేసి అడిగిన నాదులు లేడు. ప్రతిపక్ష పాత్ర, ప్రభుత్వంలో పాత్ర, 2 పాత్రలు పోషించిన పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో. అట్లాంటి బీఆర్ఎస్ ఓడించి మీరు ఏం సాధించినారు? ఏది చేతగాని చరిత్రను మొత్తం నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
4 ఎంపీలు 3 ఎంపీలు గెలిపించిన చరిత్ర. మరి ఇంత పెద్ద చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైనటువంటి పాలన అందించిన కేసీఆర్ గారికి ఒక్క ఎంపీ గెలిపించలేరా? ఏమన్యాయం చేసిండు మీకు? తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో భూముల రేట్లు ఎంత? 50,000, 20,000, 30,000 పడితే ఎకరం వచ్చేది. ఇవాళ 20 లక్షల నుంచి 50 లక్షలు పోయింది ఎకరం. ఇది కేసీఆర్ గారి పాలన చొరవ కాదా? వారి పాలనలోనే కదా ఇంత రేట్లు వచ్చి ఇవాళ ఆ రైతుల భూముల ధరలు పెరిగినాయంటే ఆ రైతు ఇవాళ కోటీశ్వరుడు కాదా? మరి ఎందుకు కేసీఆర్ గారి మీద మీకు ఇంకా కోపం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ రకంగా ఓడగొట్టుకుంటున్నారు? మీరు ఓడగొడుతున్నది కేసీఆర్ అని మీరు అనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఓడగొట్టుకుంటున్నారు అనేది మీకు తెలియట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే పార్లమెంట్లో ప్రశ్నించే నాదుడు లేడు. ఇది సాక్ష్యం. గతంలో కూడా 3 ఎంపీలు 4 ఎంపీలు కాంగ్రెస్ బీజేపీకి ఉండి తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నించిన ఏకైక నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తప్ప ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదు. ఆలోచించండి కనన్నా. మన కాలం మనం నరుక్కుంటా ఉన్నాం. మన చేతి వేలుతోటి మన కళ్ళు పొడుస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. జనన్నా మీరు కొంచెం ఆలోచించండి. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గపు పార్టీలు చేసే అన్యాయం పట్ల కేసీఆర్ గారు నిలబడతారు. కేసీఆర్ గారికి మద్దతుగా ఉండదు. కేసీఆర్ గారితో నిలబడి నడవండి, కానీ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి వేడుకుంటున్నాను.